ఆ! ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఓకే. చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ మీకు స్టార్ట్ అయ్యి, కిందకి మూవ్ అయ్యి, ఈ మొత్తం క్యాండిల్ ఫార్మ్ అవ్వడానికి 5 మినిట్స్ పట్టింది. మీకు ఈ క్లోజింగ్ ప్రైస్ ఏడుంది. క్లోజింగ్ ప్రైస్ తీసుకున్నారు. క్లోజింగ్ ప్రైస్ తీసుకొని చక్కగా ఎంటర్ జేశారు. ఎంటర్ జేస్తే మనకి క్లోజింగ్ ప్రైస్ ఇది. అది ఎంటర్ చేస్తే మీకు వచ్చిన డేటా ఇదే. సో, దీంట్లో 180 దగ్గర బై చేయమని జెప్పింది. 233 దగ్గర సెల్ జేయమని జెప్పింది. సో, 180 దగ్గర బై చేయమని చెప్పింది. ప్రాఫిట్ అదే ఇక్కడ 180 దగ్గర బై చేయమని చెప్పింది. 17 ఫోర్స్ ఉంది. ఫోర్సు ఈ ప్రైస్ దగ్గర 17 ఫోర్స్ ఉంది. ప్రాఫిట్ ఇది. ఓకే గదన్నా! ఆ! సో, మనకి ఈడ ఆల్రెడీ ఈడ చూపించొచ్చు. ఇంకోటి క్లారిటీగా దీంట్లో చార్ట్‌లో మనకి 233 దగ్గర వరకెళ్ళిద్ది అని. అది చూపించింది ఆల్రెడీ. సరే. కొత్త సిస్టమ్ పెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను అదే చాట్‌లో తీసుకున్నా. ఇప్పుడు నేను ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసుకుంటున్నా. ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేస్తున్నా. ఈ పెన్ క్లోజ్ అయింది. ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేస్తున్నా. నిఫ్టీ 50 తీసుకున్నా. ఇది ఈడ నుంచి ఇదిగో ఈడ దాకా వెళ్ళింది. సో, అది అక్కడ మీరు డౌన్‌లో చూడొచ్చు. యాక్చువల్‌గా హై ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు ఇందులో కనపడతది. హై ఎంతవరకు వెళ్ళింది అంటే 29.55 వరకు వెళ్ళింది. అంటే దగ్గరగా 30 వరకు వెళ్ళింది. మనకి ఎక్కడ దాకా వెళ్ళిద్దని ఉంది. 2 దీని మీద స్క్రీన్ మీద రాసేది పోయింది. 233 వరకి వెళ్ళిద్ది అని ఉంది. అదే కదన్నా! 233 వరకు వెళ్ళిద్ది అని ఉంది. సో, ఇప్పుడు ఆడదాకా వెళ్ళింది. చక్కగా హిట్ అయింది. ఇది మాట్లాడితే 3 యాప్‌లు ఓపెన్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సరే. ఇంకా ఆడదాకా వెళ్ళిందన్న. ఆడికెళ్ళి డౌన్ అవుద్ది అని చెప్పింది. చక్కగా డౌన్ అయింది. డౌన్ అయింది. అయితే ఇందులో మనం గ్రహించాల్సిందేంటంటే 74 వరకి అది వెళ్ళల. 74 వరకి అది వెళ్ళల. 074 వరకి వెళ్ళల. ఒక్క నిమిషం ఆడ. వీడు సెక్యూరిటీ పెట్టాడు. దీనికి సెక్యూరిటీ పెట్టింది. అందువల్ల ఇది డిస్టర్బ్ చేయకుండా 77 వరకు వచ్చిందన్న. 7 నుంచి 18 నుంచి రైజ్ అవుద్ది అనింది. ఈ 18 దగ్గర ఎంతుంది ఫోర్స్ అంటే 17.55 ఉంది. పైన ఎంతుంది అంటే 18 పాయింట్ ఎంతో ఉంది. సరే 18 ఏసుకోండి. దీనికి ఎంత వేరియేషన్ ఉంది అంటే జస్ట్ 1.
అందువల్ల ఆల్రెడీ మనకి ఇందులో చూపించినట్టుగా ఇది రైజ్ అయ్యిద్ది అని చూపించింది. అక్కడి నుంచి డౌన్ అవుద్ది అని కూడా చూపించింది. సో, ఎన్ని పాయింట్స్ డౌన్ అవుద్ది అనేది అక్కడ మనకు అందులో క్లారిటీగా లేదు. కానీ ఎక్కడి వరకు డౌన్ అయ్యిద్దని చెప్పింది? 04 దగ్గర వరకు 2604 వరకి డౌన్ అవుద్ది అని చూపించింది. కానీ ఇది ఆడదాకా రాలా. రాలా. ఎందుకు అట్లా చూపించింది? ఎందుకు ఆ టైప్ చూపించింది మనకి అంటే, నేను చేసిన కాలిక్యులేషన్‌లో ఈ 18 ఫోర్స్ ఉందే, ఈ 18 ఫోర్సు 17 ఫోర్స్ ఉంది గదా! ఈ దగ్గరలో 17 ఇది యాడున్నా మనకి అక్కడ ఆగిపోద్ది. కానీ ఈ ప్లేస్‌లో ఎక్కడ ఈ దగ్గరలో యాడ మనకి 17 ఫోర్స్ లేదు. 17 ఫోర్స్ లేదు. అందువలన ఇది ఏడ దాకా రావాలి 17 ఫోర్స్ రావాలంటే ఇంకా దాటుకుంటూ ఎళ్లి ఇక్కడ 40 ఉంది గదా! 114 ఉంది గదా! 074 వరకి ఎళ్ళాలి. బట్ ఆడదాకా ఎళ్ళల. ఈ కాలిక్యులేషను కేవలం 18 ఫోర్స్‌ని బీట్ చేయగలిగిన ఫోర్స్ ఎక్కడుందంటే ఈ 74 దగ్గరే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే మార్కెట్ మూవ్ అయింది ఆల్రెడీ. అక్కడి నుంచి కొద్దిగా డౌన్ అయింది. ఈ మూవ్‌మెంట్‌లోనే మీకు ఆల్‌మోస్ట్ 10 పాయింట్స్ నేను మిమ్మల్ని అడిగింది మొన్న అదే. అన్నా మీకెన్ని పాయింట్స్ కావాలి? ఎన్ని పాయింట్స్ వస్తే మీరు సక్సెస్ అయినట్టు అనుకుంటారు అని అడిగా. సో, 7-7కి 25 పాయింట్స్ వచ్చినాయి. అదెట్లా వచ్చినాయి అంటారా? మళ్ళీ చెప్తాను చూడండి. 18 దగ్గర గమనిస్తే పొజిషన్ 18 దగ్గర తీసుకోమంది. బై సెల్లింగ్ 7 తీసుకోమంది. మీరు ఇక్కడున్నప్పుడు ఎంటర్ చేశారు. ఇది ఈ దీనికి దగ్గరగా ఉంది దీంతో పోలిస్తే. పై దానితో పోలిస్తే దీనికి దగ్గరగా ఉంది. అందుకని అదేం చేస్తదంటే యాప్ ఏం చేస్తదంటే ముందు బై చెయ్యి. ఎందుకంటే దగ్గరలో ఉంది అని చూపిచ్చిద్ది. సో, ఈ బై చెయ్యి దగ్గరలో ఉంది అని. అయితే ఈ దగ్గరలో ఉన్నప్పుడు ఈ క్యాండిల్ ఆల్రెడీ ఫార్మ్ అవ్వకుండా దీన్ని హిట్ అవ్వకుండా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది డౌన్ వస్తది. ఖచ్చితంగా డౌన్‌కొచ్చిద్ది. ఎందుకు డౌన్‌కొచ్చిద్దంటే ఈ ఫోర్స్‌ని హిట్ అవ్వల అది. మార్కెట్ వాళ్ళకి ఈడొక ఫోర్స్ ఉందన్న సంగతి వాళ్ళకి తెలీలా. ఏడ 18 కాదు 17 ఆహ్, 117 ఫోర్సు ఈడ ఉంది. ఇది ఈ ప్లేస్ కాదు. ఒక సెకండ్ ఆగండి. మనకి ఈ ఫోర్స్ దగ్గర 17 ఫోర్స్ ఉందన్న సంగతి తెలీదు. ఎందుకు? వాళ్ళు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఫోర్స్ ఉందన్న తెలీదు గనక అది కిందకొస్తది. కిందకొచ్చి హిట్ అయిన తర్వాత ఫోర్స్ ఉందని తెలిసిన తర్వాత అక్కడి నుంచి రైజ్ అవ్వటం స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో, ఫస్ట్ అన్న జాగ్రత్తగా వినండన్నా. జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడి నుంచి డౌను ఎందుకు అవ్వలేదు? ఈ పైనుంచి కింద దాకా ఎందుకు రాలేదు అంటే, ఆల్రెడీ హిట్ అయిపోయి ఉన్న క్యాండిల్ కనపడుతుంది. ఆల్రెడీ ఉంది. అంటే ఈ ప్లేస్‌లో మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడున్న వాళ్ళందరికి తెలిసింది. అవి పుష్ చేసుకుంటా ఇక్కడున్న 17 ఫోర్స్‌ని కూడా పుష్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఈ ప్లేస్‌లో ఉన్న 17 ఫోర్స్‌ని కూడా వాళ్ళు బీట్ చేసుకుంటూ ఎళ్లారు. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 180 దగ్గరున్న ఫోర్సు 17 ఉంది. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి, డౌన్ అయ్యి, మళ్ళీ ఆల్టోను ఈ వోల్టాలిటీ పెరిగి పైకి వెళ్ళి, పై దాకా వెళ్ళి 7 దాకా వచ్చింది. అంటే ఇక్కడున్న ఫోర్స్‌ని వీళ్ళు బీట్ చేశారు. బీట్ చేశారు. బయర్స్ బీట్ చేశారు. అందువలన అది కిందకి రాకుండా ఇంకా ఆల్రెడీ బీట్ అయిపోయిందది. దానికి మళ్ళీ దగ్గర రావాల్సిన పనిలా. అప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి రైజ్ చేయడం ప్రారంభమైంది. రైజ్ అవ్వడం ప్రారంభమైంది. ఎక్కడి వరకెళ్ళింది? ఈ 230 వరకి ఎళ్ళిందనుకోండి. 230 వరకే. 229.55 దగ్గర ఆగింది. అక్కడి నుంచి అదేం చెప్పింది? డౌన్ అవుద్ది అని చూపిచ్చింది. ఏడ దాకా డౌన్ అవుద్దంటే కింద దాకా ఎళ్ళిద్ది. అది కింద దాకా ఎళ్ళల. ఎందుకెళ్ళలా అంటే ఇందాక నేను కాలిక్యులేషన్ ఏం చెప్పాను? పైనున్న ఫోర్స్ ఎంతుంది? 18 ఫోర్స్‌తో ఈక్వల్ ఫోర్స్ ఎక్కడుంది అంటే చాలా డౌన్‌లో చివర్లో ఎక్కడో ఉంది. సో, ఆడదాకా ఎళ్ళదు. ఆల్రెడీ 17 ఫోర్స్ ఈడుంది. ఇది ఇంచుమించు దగ్గర దగ్గరగా సమానమైన ఫోర్స్ ఈడుంది. ఆల్రెడీ దీన్ని బీట్ చేశారు. సో, ఇది పైకి వెళ్ళి కొద్దిగా డౌన్ అయింది. ఎంతవరకు డౌన్ అయింది? ఒకవేళ మనం అపోజిషన్ తీసుకున్నా 30 నుంచి 200 వరకొచ్చింది. దగ్గర దగ్గరగా 200 వరకొచ్చింది. 30 నుంచి 200 వరకే. అంటే మీరు ఏడు నుంచి 200 అంటే ఇగో ఈడుంది 200. సో, దీని నుంచి ఇంకొద్దిగా ఇంకొక 5 పాయింట్స్ పైనే ఉందనుకోండి. లేదు 10 పాయింట్స్ చేసుకోండి. 10 పాయింట్స్ పైనే ఉందనుకోండి. 30 నుంచి 10 20 ఇక్కడ 10 పైకొస్తే 20 పాయింట్స్ వచ్చినట్టేగా.
సో, ఇదొక 25 పాయింట్స్ ఏసుకోండి. ఏది ఈ ప్లేస్ నుంచి మనం పొజిషన్ తీసుకున్నాం గనక, రిపీటెడ్‌గా రాస్తున్నా. ఈ ప్లేస్ నుంచి మనం పొజిషన్ తీసుకున్నాం గనక, ఇక్కడి నుంచి ఇక్కడికి 20 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 20 పాయింట్స్ వచ్చాయి. మన డే టార్గెట్ ఎంత? డైలీ 10 పాయింట్స్ వస్తే చాలు. అదే గనా? ఇంతవరకు కన్‌ఫ్యూజ్ ఏం లేదు గనా? ఆ! ఇప్పుడు, ఇప్పుడు ఈ 2 ట్రేడింగ్స్ ఒక్కటే చేయండనా. టార్గెట్టు ఎంతైతే పెట్టుకున్నారో అది వరకే పెట్టేసుకోండి అని చెప్పా. ఒకవేళ మాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే, కిందకి మీకది వెళ్ళిద్ది అనుకుంటే, బహుశా మీరనుకుంటున్నారు కిందకెళ్ళిద్ది అని. అనుకుంటే స్టాప్ లాస్ మేనేజ్ చేసుకుంటూ రండి. స్టాప్ లాస్. అది కిందకి జరుపుకుంటా వస్తే, అది అపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్తే అప్పుడు వెంటనే అది హిట్ అయిపోద్ది. ఆ వచ్చిన డబ్బులు ఆగిపోతాయి. ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు నేను చెప్పింది పక్కాగా జరగాలి. పక్కాగా జరగాలి. ఇక చూడండి. నేను ఆల్రెడీ ఒక మాట చెప్పా. ఇది ఎక్కడి నుంచి పైకెళ్ళిద్దనే జెప్పాను. నిజానికి నేను గూడా బ్లంట్‌గానే. ఈ చివరి క్యాండిల్ చూడండి ఎంతవరకెళ్ళిందో. చివరి క్యాండిల్ చూడండి 236 వరకెళ్ళింది. 236 వరకెళ్ళి, మళ్ళీ అక్కడ ఫోర్సు హెవీగానే అనిపించిందేమో, వాళ్ళక్కడి నుంచి 2 సార్లు, 3 సార్లు మీరు గమనించండి ఏడు నుంచి ఏడకొచ్చింది. మళ్ళీ ఏడు నుంచి మళ్ళీ ఎట్టాగో ఎళ్ళింది. ఎళ్ళిద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకోండి. సరే వదిలేయండి. పైనుంచి ఈడ హై ఫోర్స్ ఉంది గదా! ఆడ నుంచి మళ్ళీ డౌన్ అవుద్దని కన్ఫర్మ్‌గా తెలిసింది. దీనికి నేనేం చెప్పాను అంటే మీకేం చెప్పాను అంటే, ఈ లైన్స్ తీసుకోండన్నా. లైన్స్ తీసుకోండి. ఇప్పుడు నేను 17, 18 లైన్స్ తీసుకుంటున్నాను చూడండి. హారిజాంటల్ అన్ని రెడీగా పెట్టుకున్నా స్టార్‌లు పెట్టుకొని, దాంట్లో గూడా మీకు స్టార్ ఉంటది. ఈ కలర్ మారుస్తున్నాను చూడండి. నాన్న వెళ్ళు. ఇగో 18 ఫోర్స్ దగ్గర ఒకటేస్తున్నాను. అలాగే రెడ్ కలర్ తీసుకుంటున్నా. ఇగో 33 దగ్గర ఒక లైన్ పెడుతున్నాను. సో, ఇప్పుడు నేను టెక్స్ట్ కూడా రాసుకుంటున్నా. ఈ 33 దగ్గర టెక్స్ట్ ఎంతుంది అంటే 33 దగ్గర 18 ఉందనుకోండి. ఇక్కడెంతుంది అంటే 17 ఉందనుకోండి. ఇక్కడ 17 ఉందనుకోండి. 17.55 ఉందనుకోండి. అది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మూవ్ అయ్యింది. మనకి కిందకి వచ్చిద్దని కన్ఫర్మ్ లేదు. ఈ ప్లేస్‌లో దగ్గరే ఉంది కదా! కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కన్ఫర్మే. ఇది చాలా దగ్గరగుంది. 30కే దగ్గరగుంది. 3 పాయింట్సే లోటు. సో, కిందకొచ్చిద్దని కన్ఫర్మ్ ఉంది. మనం 33 దాకా పెట్టుకోకపోయినా టార్గెటు 30 వరకు పెట్టుకున్నా మనకి టార్గెట్ హిట్ అయిపోద్ది. మళ్ళీ అది కిందకి తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ కిందకొచ్చిద్దని మనం ఓకే ఇక్కడ మీరు గమనించండి. ఇది ఫోర్స్ సేమే. సేమ్ ఫోర్సు. ఓ రకంగా చెప్పాలంటే ఇటు మధ్య అటు ఇటుగా ఆడాల్చు కాసేపు. సో, మీరు నిన్న గనక లైన్ తీసుకొనుంటే, ఏ లైను? ఇగో ఇట్లాగా ఈ లైన్ తీసుకొనుంటే ఈడొక లైన్ క్రియేట్ అయ్యిద్ది. 183 దగ్గర లైన్ క్రియేట్ అవుద్ది. ఆడ ఆ 183 దగ్గర లైన్ క్రియేట్ అవుద్ది గనక దీని ఫోర్స్ ఎంతో మనకర్థం అవుద్ది. అప్పుడు పైకెళ్ళి దాన్ని హిట్ అయ్యి మళ్ళీ వచ్చి ఆ లైన్ దగ్గరే ఆగిద్ది. ఎందుకంటే మీరు గమనించండి సరిగ్గా ఈ ఈ ఇప్పుడు నేను పెట్టిన లైన్ తిన్నంగుంది చూడండి. తిన్నంగుంది చూడండి. సో, ఆడదాకా ఎళ్లి రావటం, టచ్ అవ్వడం, రావటం, టచ్ అవ్వడం, రావటం జరిగింది. సో, పైకెళ్ళేసరికే నేను ఇదొకటి జోన్‌గా తీసుకుంటాను ఆగండి. మీకు ఇదొక జోన్‌గా తీసుకుంటున్నాను. నేను బ్లూ కలర్ తీసుకుంటాను. కలర్ కొద్దిగా థిక్‌గా తీసుకుంటాను. ఇదిగోండి ఈ ప్లేస్‌లో అదొక జోన్ అనుకోండి. సో, ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ జోన్ నుంచి, ఈ ప్లేస్ నుంచి పైకెళ్ళింది. దీన్ని కూడా బ్రేక్ చేసుకొని ఎళ్ళింది. ఇక్కడున్న 17 ఫోర్స్ బ్రేక్ చేసింది. ఇక్కడ 70 ఫోర్స్ బ్రేక్ చేసింది. నిన్న క్రియేట్ చేసిన ఫోర్స్ ఉంది. దాన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ ఎళ్ళింది. పైకి దాకా ఎళ్ళింది. ఆ దగ్గర 30కెళ్ళింది. మళ్ళీ బౌన్స్ అయింది. మళ్ళీ వచ్చి ఇక్కడ టచ్ అయింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్న ఫోర్సు. ఆల్రెడీ ఇది నిన్న వాల్యూతో చేసుకున్న ఫోర్స్ అది. సో, ఇక్కడి నుంచి మనం ఇట్లా తీసుకున్నా మీకు 20 పాయింట్స్ వచ్చేసాయి. ఆల్రెడీ 10 పాయింట్స్ వచ్చినా సరే రోజుకో టార్గెట్ అయిపోయినట్టే. నా అనాలిసిస్ ప్రకారం మీకు రావాల్సిన 10 పాయింట్స్, 20 పాయింట్స్ వచ్చేసినట్టే. లేదు డబుల్ ట్రేడింగ్ తెలియాలి అంటే ఈ లైన్స్ కొట్టుకొని
ఈ లైన్స్ కొట్టుకొని దాని మీద ఆ ఫోర్స్ లెక్కలు తీసుకొని చార్ట్ మీద నేను రాసుకున్నానే ఇక్కడ, అట్లా రాసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఈడకొచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ అవుద్ది. ఈడకి రాంగాల్నే ఒక 5 పాయింట్లో, 10 పాయింట్లో రాంగాల్నే మళ్ళీ క్లోజ్ జేసుకోవచ్చు. ఈ పై దానికి టచ్ అవ్వంగాల్నే మళ్ళీ మన పొజిషన్ తీసుకొని మళ్ళీ డౌన్‌కి తీసుకోవచ్చు. సో, ఈ పైది బ్రేక్ అవ్వకుండా ఎందుకు కిందకి దిగింది అంటే, ఈ 18 ఫోర్స్‌ది ఇంకా లేదు. ఆ ఏరియాలో లేదు. అందువలన అది కిందకొచ్చింది. 18కి సమపాళలో ఉంది గదా! ఆ! ఈడ ఇగో ఇది నిన్నంతా 18 సమపాళలో ఉన్నదంతా కూడా ఇక్కడ టచ్ అవుతూ పైకెళ్ళింది. నేనేమంటానంటే, ఊరక ఇట్లా చింటం వల్ల ఉపయోగం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ రిక్వైర్డ్ సో మచ్. ఈ ఫోర్సులుందే, ఈ ఫోర్సులు లైన్ కొట్టుకోవడం, ఫోర్సులు గీసుకోవడం. ఇప్పుడు ఎట్టయితే చేశానో, అలా నాకు మీరు అట్లా చేయగలిగితే, అప్పుడు కంప్లీట్ పిక్చరొస్తది. కంప్లీట్ ఇక్కడి నుంచి ఎటుపోద్దన్నా అనే ప్రశ్నుంటదే, ఆ ప్రశ్న మీకు ఈజీగా మీరే ఆన్సర్ చేయగలుగుతారు. ఇటు నుంచి ఎటువైపు మూవ్ అవుతది అని చెప్పాలి అంటే. అర్థమైందా? నాకు మీరు లైన్స్ కొట్టి చూపండి అని చెప్పాను రాత్రి అన్నకి. లేదు పాల్ నువ్వే చెయ్యి అంటున్నాడు అన్న. నువ్వే చెయ్యి అని. ఇప్పుడు నేను చేసిన పని అదే. కనుకేందంటే మనం మార్కెట్ ఎప్పుడు ఈ లైన్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు నేను పొజిషన్ తీసుకోవాలనుకో ఫెయిల్ అవుద్ది. ఎందుకు? ఇది పైకెళ్ళిద్దో, డౌన్‌కెళ్ళిద్దో చెప్పలేం. కానీ ఎక్కడ ఫోర్స్ ఎక్కడ పక్కాగా మనం ప ప ఇది మన పొజిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ లైన్‌కి టచ్ అయిద్దో అప్పుడు పొజిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ డౌన్ లైన్‌కి టచ్ అవుద్దో అప్పుడు పొజిషన్ తీసుకోవాలి. సో, దాన్ని బట్టి మనం ట్రేడింగ్ జేయాలి. ఈ మధ్యలో ఏం లైన్ లేదు. ఇక్కడ పొజిషన్ నేను తీసుకుంటానంటే అస్సలు కరెక్ట్ గాదు. ఎందుకంటే ఈ ఏరియాలో ట్రేడర్స్‌కి ఒక క్లారిటీ లేదు. బట్ పైనున్న ఏరియాలో కంప్లీట్ ట్రేడర్‌లకి మార్కెట్‌లోనో కంప్లీట్ ఫోర్స్‌కి ఒక క్లారిటీ ఉంది. సో, ఈ క్లారిటీని మార్కెట్ ఫాలో అవుద్ది. అర్థమైందన్నా? ఆ! ఇప్పుడు అన్న ఈ అబ్రామ్ అన్న ఉన్నాడా అబ్రామ్ అన్న? వింటున్నావా అన్న? ఆహా! సో, ఇప్పుడు జూన్ అంటే ఏంది అన్నావు గదా! ఇదిగో ఇక్కడొక లైన్ కనపడుతుంది గదా! ఇక్కడొక లైన్ కనపడుతుంది గదా! పైన ఒక లైన్ కనపడుతుంది గదా! ఈ రెండిటి మధ్య ఉన్నది ఒక జోన్. ట్రేడర్‌లు దీనికి పైకంటే ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఇష్టపడతల్లా. కింద కంటే ఎక్కువ డబ్బులు లూజ్ అవ్వడానికి ఇష్టపడతల్లా. అందువలన ఎక్కడెక్కడ ఆడుకుంటా వచ్చారు నిన్నంతా. ఇదొక జోన్. సో, రోజు మారింది. రోజు మారింది. ఇంకా ఏదో వాళ్ళు న్యూస్ ఏదో ఇన్నారు. మార్కెట్‌ని బ్రేక్ చేసుకుంటా కిందకి పుష్ చేశారు. ఏడదాకొచ్చింది. ఏడదాకొచ్చినా ఇక్కడ ఫోర్స్ ఒకటుంటది మళ్ళీ. ఆ ఫోర్స్ ఏం చేసిద్ది? ఇది సపోర్ట్ లెవెల్ అవుద్ది. పైనుంచి వస్తే గనక ఇది రెసిస్టెన్స్ లెవెల్ అవుద్ది. ఇది మళ్ళీ ఇంతకంటే ఎక్కువ లూజ్ చేయటానికి జనాలు ఇష్టపడట్లేదు అని మళ్ళీ ఆడ వరకి ఆగిపోయి మళ్ళీ బౌన్స్ అయింది. బౌన్స్ అయ్యి ఇక్కడున్న ఫోర్స్‌ని కూడా హిట్ అయింది. ఎందుకంటే ఏడున్న ఫోర్స్ ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉంటదేమో. మనం తీసుకోలేదు గానీ ఏడ ఎక్కువ ఫోర్స్ ఉంటదేమో. ఈడ 17 ఉంటే ఇన్ కేస్ 17 ఉంటే ఈడెక్కువ ఉంటదేమో. సో, డే వైస్‌గా ఫోర్సెస్ మారుతుంటాయి. డే వైస్‌గా ఫోర్స్ మారుతుంటది. సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ 17 ఫోర్స్‌ని బీట్ చేసుకొని పైకెళ్ళింది. అంటే ఈ రోజుతో పోలిస్తే 18 ఫోర్స్ ఎక్కడుందంటే ఇగో ఇక్కడ 100 ఉంది గదా! ఆ! 26074 దగ్గర దీని ఈక్వల్ ఫోర్స్ ఉంది. ఈ రోజుతో పోలిస్తే. కానీ నిన్నటితో పోలిస్తే అది లేదు. అర్థమైందనా? ఆ! ఇప్పుడు దీన్ని కూడా బ్రేక్ చేసుకుంటా, పైకెళ్ళింది. ఇక్కడ ఫోర్స్ నిన్న ఆల్రెడీ జనాలు క్రాస్ చేయలేని ఫోర్స్ ఆల్రెడీ ఆడ క్రియేట్ అయ్యి ఉంది. దాన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ ఎళ్లారు. సో, దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మీకు 5 నిమిషాల క్యాండిల్ ఫార్మ్ అయింది. 5 నిమిషాల క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ 5 నిమిషాల క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇది ఎక్కడికొచ్చింది? ఈ బ్రేకింగ్ ఫోర్స్ కరెక్ట్‌గా నిన్నటి ఈక్వల్ ఫోర్స్ దగ్గరకొచ్చి ఆగింది. ఇంకా ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇంకొద్దిగా అవతలకే ఆగిద్ది. అవతలకి ఆగితేనే అప్పుడు నాకు ఇక్కడ బై చేయి అని చూపిచ్చింది.
అదే అవతలకి ఆగలేదనుకో, ఇక్కడ సెల్ చెయ్యి అని చూపిచ్చిద్ది. అంటే మార్కెట్ ఫోర్సు ఇంక దీన్ని బీట్ చేయలేరు. అందుకని కిందకే వచ్చిద్ది అని అప్పుడు సెల్ చూపిచ్చిద్ది. అర్థమైందనా? సో, ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫార్మ్ అయిన లైను, ఈ వాల్టాలిటీ స్పీడ్ మూవ్‌మెంట్ అంతా ధన జరిగిపోద్ది. పైకెళ్తది, కిందకెళ్తది, పైకెళ్తది. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు అందరూ. సో, సో, ఎట్టకేలకది వచ్చి ఈ లైన్ దగ్గర పైన ఆగిద్ది. యాక్చువల్‌గా నేనేదో ఇమాజినరీ లైన్ తీసుకున్నానులే. మీ ఇక్కడ తీసుకున్నట్టుగా యాక్యురేట్‌గా తీసుకుంటే అప్పుడు ఇంకా డిఫరెంట్‌గుంటది. సో, అప్పుడిది ఈ వోల్టాలిటీలో ఉన్నా, ఈ పైన ఫోర్స్ వేరే జోన్‌లోకొచ్చింది. ఈ ఈ పార్ట్‌ని ఒక జోన్ అంటాం. ఈ పార్ట్‌ని ఒక జోన్ అంటాం. ఈ పార్ట్‌ని ఒక జోన్ అంటాం. అర్థమైందా? సో, ఈ జోన్‌లో ఉన్న ఫోర్సుల్ని ట్రేడర్స్ బీట్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. అంటే బయర్స్‌కి అది లెక్కలేదు. మేము ఇంత డబ్బులైనా పెడతానికి రెడీయే అని ముందుకొచ్చారు. ఒకవేళ డబ్బులు లెక్క తీసుకో. అంటే ఫోర్సుల మీద ఉందిలే గానీ, అంత పెట్టడానికి మేము రెడీయే అని ముందుకొచ్చారు. సో, ఇక్కడున్న ఫోర్స్‌ని గూడా బ్రేక్ చేసుకుంటూ ఎళ్లారు. అంటే నిన్న ఆడదాకా పెంచలేకపోవడానికి అల్లాడిపోయారు. బట్ ఈరోజు దాన్ని గూడా బ్రేక్ చేసుకుంటూ ఎళ్లారు. సో, వెళితే ఇక్కడ ఒక ఆల్రెడీ క్రియేట్ అయ్యుంది. నేను ఇక్కడ లైన్ తీశాను గానీ, మీకు ఈడ జూస్తే ఇది ఆల్రెడీ ఇగో చూడండి. ఈరోజు తీసుకున్న ఫోర్సు నిన్నట హై ఫోర్స్‌కి రెసిస్టెన్స్ లెవెల్‌లో మారింది. ఈడకి మారింది. అర్థమవుతుందనా? ఆ! కనుకేందంటే మనం గీసుకున్న ఈ ఇమాజినరీ ఈ ఫోర్సులు ఎక్కడో ఒక లైన్‌లో అవి, అవి స్టక్ అయ్యి ఉంటాయి. ఇగో చూడండి. నేనీడ 33 నాకు రావాలి. నేను 34 మీద పెట్టా. మీరిక్కడ గమనిస్తే కొద్దిగా పైకే ఉంది చూడండి. ఎందుకు అది జూమ్ తీస్తాను ఆగండి. ఇదిగో దీని మీద పెడితే కరెక్ట్‌గా చూడండి. 33 మీద ఉందా? అంటే ఇది నిన్న క్రియేట్ అయిన ఫోర్స్. మనుషులు ఆడదాకెళ్ళి అక్కడి నుంచి దాన్ని కిందకి నెట్టారు. అక్కడి నుంచి ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంటే కిందకొచ్చింది ఫోర్స్. ఈడ హెవీ ఫోర్స్ ఉంది అని చెప్పింది. మన యాపు ఆడ హెవీ ఫోర్స్ ఉంది అని చెప్పింది. అన్నా ఇజ్రాయెల్ అన్న నీకు గూడా అర్థమవుతుందా? ఆ! ఇప్పుడు ఆ లైన్ ఫోర్స్ నుంచి ఇది డౌన్ అయ్యింది ఆల్రెడీ. కానీ ఇక్కడున్న 2 ఫోర్సుల్ని బీట్ చేశారు గదా! అందువలన ఇది ఈడ దాకే వచ్చి దీన్ని కూడా హిట్ అవ్వల. ఈడ దాకా వచ్చి మళ్ళీ పైకెళ్ళింది. సో, మళ్ళీ ఈడున్న ఫోర్స్‌తో పోలిస్తే అది ఎక్కువగా ఉందని జెప్పేసి మళ్ళీ దాన్ని డౌన్ జేశారు. నేను దీన్నన్ని ఎలా మనం కనిపెడతాము అంటే ఇక్కడ నేను తీసుకున్నట్టుగా మీరు తీసుకోవాలి సింపుల్. నేను ఏదైతే లైన్స్ తీసుకొని గీసుకుంటెళ్ళానో అట్లా మీరు లైన్స్ గీసుకోవాలి. అంతే. ఎప్పుడు మీరు పొజిషన్‌లు ఎక్కడ తీసుకోవాలన్నా అంటే ఈ ప్లేస్ దగ్గర తీసుకోవాలి. ఈ ప్లేస్ దగ్గర తీసుకోవాలి. ఈ ప్లేస్ దగ్గర తీసుకోవాలి. ఈ ప్లేస్ దగ్గర తీసుకోవాలి. ఈడ మధ్యలో తీసుకుంటాను ఫెయిల్ అవుద్ది. అర్థమైందనా? అది. ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఈ ఈ ఫోర్సులు ఎక్కడైతే ఇదవుతున్నాయో ఆ ఏరియాలో తీసుకుంటూ ఉండాలి. అది. అది. దాన్ని బేస్డ్ అయ్యే ఈ అనాలిసిస్ చేయబడింది. బ్రేక్ చేయటం ఇప్పుడు మనకు బ్రేకప్స్ ఒస్తాయి గదా! వాటినెట్లా అనంటే, ఈ ఫోర్స్ 17 గనక దీన్ని బ్రేక్ చేసుకుంటెళ్లారు. సో, ఈ ఫోర్స్ నిన్న ఎంత క్రియేట్ అయిందో మనకు తెలీదు. దాన్ని దాన్ని గూడా బ్రేక్ చేసుకుంటెళ్లారు. 18 దాకెళ్లారు. అంటే దీని ఫోర్స్‌తో ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉన్న ఫోర్స్‌కెళ్లారు. కానీ ఈడ బ్రేక్ చేసినంతగా మళ్ళీ ఆడ బ్రేక్ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఈ ప్లేస్ నుంచి 29 నుంచి 80 దాకా దగ్గరగా 50 పాయింట్స్ ఉన్నాయి. ఈ 50 పాయింట్సు నష్టం వచ్చేవాడికి నష్టం వచ్చింది. లాభం వచ్చేవాడికి లాభం వచ్చింది. ఇక అంతకంటే ఎక్కువగా నష్టపోవటానికి ఇష్టపడతల్లా. అర్థమైందనా? మీరు నాకు చేయాల్సిందేందంటే, ఈ మన యాప్ ఉపయోగించుకొని, ఈ లైన్స్ కొట్టుకోండి. ఈ లైన్స్ ఎక్కడెక్కడ గీసుకోండి. క్లియర్‌గా మీకు అర్థమవుద్ది. ఈ జోన్‌లోకొచ్చేసిందా పొజిషన్ తీసుకోవచ్చు.
ఈడకి ఈ లైన్‌లోకొచ్చేసిందా, మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ దగ్గరగా మళ్ళీ ఈ జోన్‌కొస్తుందా, ఇక్కడున్న వాల్యూని బట్టి మీరు డిసైడ్ జేస్తారు. ఇక్కడున్న వాల్యూని బట్టి మీరు డిసైడ్ జేస్తారు. ఓకే. ఇది ఇక్కడికొచ్చిందా, మళ్ళీ పైకెళ్తది. ఒకవేళ, ఒకవేళ అది ఒకసారి జూడండి. ఈడ 18 ఉందనుకోండి, ఈడ 2 ఉందనుకోండి. అంటే ఈ లైన్ దగ్గర 2 ఉందనుకోండి. అప్పుడు ఈ ఫోర్స్ ఖచ్చితంగా ఇది హెవీ గనక, ఇది ఖచ్చితంగా బ్రేక్ చేసుకొనొచ్చేస్తది కిందకి. అంటే డామ్ షూర్‌గా ఆ! ఈడ 2 అని ఉందంటే, ఈడ మనం పొజిషన్ తీసుకోవచ్చు ఈజీగా. ఎందుకు తీసుకోవచ్చు? ఇది దీనికి దగ్గరలో ఉంది. కనుక ఖచ్చితంగా ఇది కిందకెళ్ళటమే గ్యారంటీ కన్ఫర్మ్. నేనిందాక మీకో మాట జెప్పా. ఏమని? ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు అన్న ఇది 280 వరకెళ్ళిద్దన్నా అని చెప్పాను. నేను వాల్యూ ఇంకా సరిగ్గా జూడలా. 280 వరకెళ్ళిద్దన్నా అన్నాను. వాళ్ళేం జేశారు? కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకొచ్చి అసలు యాక్చువల్‌గా బ్రేక్ అయ్యే ప్లేస్ కదా అది. కిందకొచ్చింది. కిందకొచ్చి ఇప్పుడు దీన్ని గూడా బ్రేక్ చేసి డబుల్ ఫోర్స్‌ని బ్రేక్ చేసుకుంటారు. చేశారు. అంటే 2 సపోర్టర్స్ వచ్చాయి. కనుక సపోర్టర్స్ గాదు దీన్నేమంటాం? పైనుంచి కిందకొచ్చేటప్పుడు దీన్ని రెసిస్టెన్స్ లెవెలే అంటాం. ఇప్పుడిది ఖచ్చితంగా ఈ ప్లేస్ నుంచి మళ్ళీ వస్తే ఈడకి రావాలి. ఆ! లేదా దీన్ని బ్రేక్ చేసుకుంటా ఎళ్లి 280కి ఇక్కడ రాసాను గదా! 280కి చేరాలి. ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకుంటా ఎండ్ ఆఫ్ ది డే మీరు గమనిస్తారు. వస్తే ఇది ఈడ వరకొచ్చిద్ది. లేదా పైకెళ్తది. అదే. అసలు ఆడితే ఈ జోన్‌లోనే ఆడాలి. లేదా దీన్ని దాటి ఎళ్ళాలి. ఇది మామూలుగా పెద్ద అనాలిసిస్. కానీ దాని ద్వారా ఇక్కడి దాకా నేనెళ్ళేదాకా ఉంటాను అంటే, అప్పుడు మనం ధైర్యం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక కొద్ది కొద్ది మూవ్‌మెంట్‌లోనే చాలా పెద్ద వేరియేషన్ కనపడుతుంది మనకి. అది. చెప్పింది అర్థమైంది గదా! నేను చేసే చెప్పే మాట సింపుల్ మాటేందంటే, ఫోర్సులు చెక్ చేసుకొని, కౌంట్ చేసుకొని, ఆ ఫోర్సుల దగ్గర లైన్‌లు గీసుకోండి అంటున్నా. ఈ లైన్‌లు గీసుకోండి. మీకు అర్థమైపోద్ది. లైన్‌లు గీసుకుంటే ఏడదాకెళ్ళిద్దని మీరు నన్ను అడగాల్సిన పనుండదింకా. డైరెక్ట్‌గా ఈ ప్లేస్‌కొచ్చిందా, వెంటనే ఇక్కడ మీకు ఫోర్సులు కనపడతాయి. ఫోర్సులు బట్టి మీరు చెప్పేయొచ్చు. ఆ ఫోర్స్ అంటే ఏంది? ఆ నంబర్ తీసుకోండి. ఆ నంబర్ ఆడ రాసుకోండి. అర్థమైంది గదా! అబ్రాహం అన్న నువ్వు గూడా చెప్పనా? ఆ! ఇప్పుడు మీ మీరే గాదు. ఒక విధంగా చెప్పాలంటే, ఈ అనాలిసిస్ చూడకుండా నేను గూడా చెప్పలేను. ఎటు మూవ్ అవుద్ది అని. అనాలిసిస్ చూడకుండా నేను చెప్పలేను. ఎందుకు అంటే, ఆ యాపు 300 డేస్‌ని ట్రేడింగ్ పార్ట్ తీసుకొని కౌంట్ జేస్తందది. ఒక 2 రోజులు, 3 రోజులు కాదది. 300 డేస్. 300 వర్కింగ్ డేస్ మళ్ళీ చెబుతున్నా. వర్కింగ్ డేస్ మాత్రమే. 300 స్టాక్ మార్కెట్ వర్కింగ్ డేస్ మాత్రం తీసుకొని కౌంట్ చేస్తుందది. అది. మీకు తెలిస్తే చూడండి పెద్ద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. కిందకెళ్తుందనుకుంటాం. కానీ ఏడు నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. మళ్ళీ పైకెళ్తుంది. అది. మనకి ఈ 90 నుంచి 210 వరకెళ్ళిందనుకోండి ఇది. 10 పాయింట్స్ వచ్చేసినట్టే గదా! చాలు ప్రాఫిట్. ఒక రోజుకి మనం పెట్టుకున్న టార్గెట్ హిట్ అయినట్టే. ఏదైనా ఒకటన్నా మీకు ఈ ఫోర్స్ చూడందే నేను చెప్పలేను. ఫోర్స్ చూడందే నేను చెప్పలేను. అది. ఇప్పుడు, ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీరు ఏం చేయాలంటే ఒక 4 ఏరియాల్లో 4 లైన్‌లు తీసుకోవాలి. కన్ఫర్మ్‌గా 4 లైన్‌లు తీసుకోవాలి. కన్ఫర్మ్‌గా. ఎట్లా ఈడ కొనండి అంది. ఫస్ట్ ఎక్కడుంది? 180 దగ్గర కొనండి అంది. 133 దగ్గర అమ్మండి అని ఉంది. సో, ఈ 2 ఫోర్సులు సమానమే యాక్చువల్‌గా. ఈ 2 ఫోర్సులు సమానమే. అయితే ఈ ఇక్కడిక్కడే ఆడిద్ది. కాసేపు ఇటు కిందకొచ్చి ఆడొచ్చు బహుశా. కానీ ఖచ్చితంగా ఈ జోను ఇది బ్రేక్ అవుద్దా అని కన్ఫర్మ్ చేయాలంటే నాకు ఈ డౌన్ ఫోర్సులుంటాయి. ఈ డౌన్ ఫోర్స్ లెక్క ఉంటది. ఈ డౌన్ ఫోర్స్ ఎంతో 20 అనో, 300 అనో ఉంటది. అర్థమైందా? 20, 300 అట్లా ఎంతో ఫోర్స్ ఉంటది. ఆ ఫోర్స్ ఎక్కువుంటదే, అప్పుడు దాన్ని బట్టి చెప్పేయొచ్చు ఖచ్చితంగా ఇది బ్రేక్ అవ్వదు. పైకే ఎళ్ళిద్ది. కాసేపటికైనా సరే ఈ పైనున్న లైనే బ్రేక్ చేసిద్ది అని చెప్పొచ్చు. కానీ కింద ఫోర్సు, పైన ఫోర్సెసు ఇంకా దాని అబోవ్ ఏ ఫోర్సెస్ ఎంతున్నయో మనకు లెక్క గడితేనే
అది. అర్థమైందిగా? ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను. చెప్పండన్నా. ఆ! ఈ 7 చూసి లైన్ పెట్టలేదన్నా. 7 చూసి లైన్ పెట్టలా. ఇందులో నేను 7 చూసి లైన్ పెట్టలా. నిన్నటి ఫోర్స్ చూసా. నిన్నటి ఫోర్స్‌లో చూడండి. నిన్నటి ఫోర్స్ లైనెయ్యాలి అంటే, ఈరోజు మీరు లెక్కలు కట్టుకొని రాస్తారు గదన్నా! ఈరోజు మీరు లెక్కలు కట్టింది రేపటికి ఉపయోగపడిద్ది గదా నాకు. ఆ! నిన్న నేను పొద్దున అన్నకేం జెప్పానంటే 6 గంటలకు గాని, 7 గంటలకు గాని మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే, ఆ ఫోర్స్ లైన్ తీసుకోండన్నా అని చెప్పా. ఫోర్స్‌లు లైన్ తీసుకుంటే, మీకొక కంప్లీట్ పిక్చరొస్తదసలు. ఇప్పుడు వ ఎ ఎ అవును. ఇప్పటి వరకైతే ఈ రెండే తీసుకున్నాను నేను. జనరల్‌గా మీరేం చేయాలంటే ఈ ఈ ప్రైస్ వాల్యూ తీసుకొని మళ్ళీ 2 లైన్‌లు క్రియేట్ అవుతాయి. ఈ ప్రైస్ వాల్యూ తీసుకొని 2 లైన్ క్రియేట్ అవుతది. ఒకటి సెల్లింగు, 2 బయింగ్ తీసుకుంటది. ఆ! రేపు, రేపు, రేపు కాదు ఇప్పుడు చేయాల్సిన పనది. ఇప్పుడు చేయాల్సిన పని కూడా. ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటే ఇది పైన సెల్లింగు మళ్ళీ బయింగ్ అని క్రియేట్ అవుద్ది. అప్పుడు దీని దగ్గర మీరు ఫోర్స్ తీసుకోండి. ఇది 30, ఇది పైన 40 ఫోర్స్ తీసుకోండి. ఇక్కడ 20 ఇట్లా ఫోర్స్‌లు మీకు లెక్కలొస్తాయి. ఆ! అప్పుడు మీకది చెప్పేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్ ట్రేడర్లు 30 ఫోర్స్‌ని బ్రీచ్ చేయలేకపోతున్నారు. సో, కిందకొచ్చింది. ఇది ఇక్కడ తక్కువగా ఉంది. ఇంకా కిందకెళ్ళిద్ది. అట్లా మీరే చెప్పేయొచ్చు. అదే. యాప్ చేసే పనేందంటే మీకు ఈ ఫోర్స్ లెక్క కట్టటమే. ఫోర్స్ లెక్క కట్టి నెక్స్ట్ మూవ్‌మెంట్‌ని అది ప్రిడిక్ట్ చేస్తుంది. కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ ద ఫోర్స్. ఇప్పుడు ఇంకొక మాటనా, ఇప్పుడు చూడండి ఈ చివరి క్యాండిల్ తీసుకుంటున్నా, ప్రీవియస్ క్యాండిల్ తీసుకుంటున్నా. ఇంకొకటి చూడండి ఒక మాట. ఈ జోన్‌లో ఉన్నంత సేపు ఆల్రెడీ 2 హిట్ అయిపోయినాయి. అన్న ఈ మాట జాగ్రత్తగా వినండన్న. అబ్రామ్ అన్న. ఈ హై హిట్ అయింది. ఇక్కడున్న లో హిట్ అయింది. ఇక్కడ మనకి 30, 80 తీసుకోండి లేపోతే. ఇది హిట్ అయింది. మనకు అనాల్స్ ప్రకారం 80 కదా! 180 కదా! మర్చిపోయా. సో, ఈ 133 దగ్గర 233 దగ్గర హిట్ అయింది. ఇక్కడ 130, 180 దగ్గర హిట్ అయింది. అంతేగా? అంటే ఈడెంతుంది? 18 ఉంది. ఈడ 17 ఉంది. అంతేగా? సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ టార్గెట్ ఈ జోన్ నుంచి హిట్ అయింది. ఇది హిట్ అయింది. అంటే 2 2 అయిపోయినాయింకా. సో, ఒక మూవ్‌మెంట్ డౌన్‌కి గూడా అయిపోయిందిక్కడ. సో, ఇక్కడిక్కడే ఈ జోన్ దాటేంత సేపు ఇక్కడిక్కడే ఆడిద్ది. మనకి పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి అంటే, స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి అంటే, ఆ జోన్‌ని బ్రేక్ అయితే అప్పుడు పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుద్ది. ఇప్పుడు ఇది క్యాండిల్ ఫార్మ్ చేయాలి ఇదవుతుందనుకోండి. ఇది బహుశా ఈడకొచ్చిందనుకోండి రానియండి ఊరకట్లా. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉందే ఈడ, దీని కింద డౌన్‌లో ఉందా క్యాండిలు, ఇది పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుద్ది. అది. సో, ఈడ జూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ పెద్ద క్యాండిల్. మళ్ళీ ఎ ఈడ రెడ్ క్యాండిల్‌కి పెద్ద క్యాండిల్. ఈ ఈ ఫోర్స్ నుంచి పైకెళ్ళేటప్పుడు గ్రీన్ క్యాండిల్ పెద్ద క్యాండిల్. మళ్ళీ ఇక్కడ జూడండి. ఈ ఫోర్స్ నుంచి పైకెళ్ళేటప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ పెద్ద క్యాండిల్. అర్థమవుతుందన్నా మీకు జెప్పేది? ఇప్పుడు ఇదే లైన్‌లో ఇదే ఇదే లైన్‌లో ఆ! ఇప్పుడు ఇగో ఈ క్యాండిల్ గురించి మీకు జెప్పానిప్పుడు ఆల్రెడీ. ఈ రెడ్ క్యాండిల్ పెద్దయి ఫార్మ్ అయినియి. పెద్దయి ఫార్మ్ అయినియి. పెద్దయి ఫార్మ్ అయినియి. అయి పెద్దయి ఫార్మ్ అవ్వడానికి రీజన్ ఉంది. ఎందుకుంది? ఆ ఎర్లియర్ ఫోర్స్ గట్టిగా ఆపి ఒక్కసారిగా వదిలేస్తారు. అప్పుడది ఫ్లో లాగా బయటి ఫోర్స్ ఇక్కడ పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుతుంది చూడండి. ఇప్పుడే జెప్పాను మీకు. పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే అది బ్రేక్ అయింది. బ్రేక్ అయింది. ఇప్పుడు 5 నిమిషాల్లో
మీరు ఈడ చూస్తున్న క్యాండిల్ అంత ఫార్మ్ అవుతాయి. పెద్ద పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుతుంది చూడండి. బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా అది ఏడ దాకా వచ్చిద్ది? పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయితే దీన్ని హిట్ అవుద్ది. దాన్ని హిట్ అవుద్ది. అది ఈ లైన్ చూసుకుంటే ఈడ లైన్ ముందే తీసుకొనుంటే ఈడకి హిట్ అవుద్దని చెబుతాను. ఆడ నాకు లేదు గదా! నేనదంటే ఇప్పటి వరకు మనం తీసుకున్న అనాలిసిస్‌లో అది లెక్క లేదు. అందువలన నేనక్కడ గీయట్లా. ఈడొకటి తీసుకొని ఉన్నాను గనక దీన్ని చూపిస్తున్నాను మీకు. అదే. ఇక్కడ ఈ 5 నిమిషాల్లో చక్కగా వాళ్ళు నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు స్పీడ్‌గా ఇంకా. ఎందుకంటే అది అసలది బ్రేక్ అయింది. అంటే పైనున్న ఫోర్సు దీన్ని ఇందాకే చెప్పా. దీని ఈక్వల్ ఫోర్సు డౌన్ ఇక్కడ ఉందనా అని. 74 దగ్గరుందనా అని. ఇప్పుడు ఏడ దాకా రాకపోయినా ఇగ ఈ లైన్ వరకు ఖచ్చితంగా వచ్చేది. ఎందుకంటే ఆడ ఒకటి బ్రేక్ అయ్యి ఉంటది. ఈ 17 దగ్గర ఒక ఆల్రెడీ లైన్ ఉంది. పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవ్వడానికి రీజన్ అదే. పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయ్యే ముందు ప్లేస్‌లో ఒక పెద్ద ఫోర్స్ ఉంది. దాన్ని బ్రేక్ చేసుకుంటూ అది ప్రయాణం చేస్తుంది. కనుక ఇక దాన్ని ఆపే పరిస్థితిలో వీళ్ళు ఉండరు. ఎవరు ఇప్పుడు మనం ఒక తాడు లాగుతున్నప్పుడు లాగే వాళ్ళ దగ్గరికి కాళ్ళ దగ్గర ఏదైనా గట్టి గ్రిప్ తగిలితే దాకా జారుతా ఉంటారు. ఎప్పుడైతే గ్రిప్ తగిలిద్దో అక్కడ జారరు. అదిగో చూడండి ఎంత క్యాండిల్ ఫార్మ్ అయిందో. దగ్గర దగ్గరగా మనకున్న లైన్‌కొచ్చేసిందది. సరే అన్న 12 అవుతుంది. ఇంతవరకు నేను టిఫిన్ చేయలే. మొహం కూడా కడుక్కోలా. నేను మీకు ఈ ఫోర్స్‌లంటే ఏంది అని ఇప్పటికి ఇంకా అడగబాకండి నన్ను. ఫోర్స్‌లంటే ఏంది అని. ఫోర్స్ అంటే కాలిక్యులేట్ చేసేది. ఈ రెసిస్టెన్స్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే మీకు తెలిసిన భాషలో రెసిస్టెన్స్ లెవెలు, సపోర్ట్ లెవెల్‌ని కాలిక్యులేట్ చేసేది అని చెప్తున్నా సింపుల్‌గా. ఓకేనా? రెసిస్టెన్స్ లెవెలు, సపోర్ట్ లెవెలు కాలిక్యులేట్ చేసేదాన్ని మనం ఫోర్స్ అంటాం. ఆ మాట చెప్పనీయండి నన్ను. ఏందంటే నేను యాక్చువల్‌గా వేరే వేరే భాష వాడితే మీకది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. నిజానికి ఇది ఎవాల్యుయేట్ చేసేది కేవలం రెసిస్టెన్స్ పవర్ ఒక్కటే కాదు. నేను చేసిన కాలిక్యులేషన్స్‌లో మొత్తం తీసుకుంటుంది. మొత్తం వాల్యూమ్ గావచ్చు, ఈ రెసిస్టెన్స్ ఫోర్స్‌లు కావచ్చు, వాళ్ళు పెట్టుబడి పెట్టే అమౌంట్‌లు గావచ్చు, అయన్నీ తీసుకొని కాలిక్యులేట్ చేస్తుంది. సో, దానికి నేను ఫోర్స్ అని పెడితే మీకు అర్థం కాట్లా. సో, ఇప్పుడు సింపుల్‌గా ఎలా చెప్తాను అంటే, దాన్ని రెసిస్టెన్స్ లెవెలు లేదా సపోర్ట్ లెవెలు అని పెడతా. అట్లా అన్నా అర్థమైనా మీకు ఓకే. సరేనా? అది. ఇంకా ఇంకా నేను మిగిలినయన్నీ అటు నుంచి డిస్కషన్ చేసి మీకు కన్‌ఫ్యూజ్ చేయాల్సిన పని లేదు. ఇదిగో చూడండి. ఈడ హిట్ అయింది గదా! ఇప్పుడు చూడండి మళ్ళీ. బయర్స్‌కి మళ్ళీ కొద్దిగా తాడు లాగుతూ ఉన్నప్పుడు కాళ్ళ దగ్గర కొద్దిగా గట్టి గ్రిప్ దొరికితే అది సపోర్ట్ చేసుకుంటారు గదా! అట్లాగా ఇది సపోర్ట్ అయ్యేసరికి ఇక్కడి నుంచి ఇది పైనుంచి వస్తుంది కదా! ఇది రెసిస్టెన్స్ లెవెల్ అవుద్ది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఇక్కడ కొట్టుకుంటా ఉంటది. ఎందుకు? ఎవాల్యుయేట్ చేసుకుంటది. ఇప్పటి వరకు మనం ఫ రివ బ ఫేస్ చేసిన ఫోర్సు, ఇక్కడున్న ఫోర్సు ఏది పెద్దది అని ఎవాల్యుయేట్ చేసుకుంటది. చేసుకొని ఈ ఫోర్స్ పెద్దది ఫోర్సు ఇక్కడున్న ఫోర్స్ కంటే అనిపిస్తే, అప్పుడు ఉన్న ఈ చిన్న రెసిస్టెన్స్‌ని గూడా పోయిందిది. చిన్న రెసిస్టెన్స్‌ని గూడా అరే! మొత్తం పోయింది. రిఫ్రెష్ అయిపోయింది. లైన్స్ పోయినియి. ఇప్పుడు ఇక్కడ గీసాను యాక్చువల్‌గా. 180 దగ్గర గీసాను. సెన్సెక్స్ ఓపెన్ అయిందేంది? ఆహా! పోలేదులే. 180 దగ్గరకు పోయి అక్కడక్కడ ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు మార్కెట్ ఎవాల్యుయేట్ చేసుకుంటా ఉంటది. ఎవాల్యుయేట్ చేసుకుంటా ఉంటది. ఈ ఫోర్స్‌ని బ్రేక్ చేస్తే మళ్ళీ పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుద్ది. అది. సరేనా? ఆ! బ్రేక్ అయితే డౌన్ అయిపోతదని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకు చెప్పలేను అంటే ఈడ 18 ఫోర్స్ ఉంది. 18 ఫోర్స్ ఉంది. ఈడ 17 ఫోర్స్ ఉంది. ఈ లైన్ దగ్గర. సో, ఇది దీన్ని బ్రేక్ అయ్యి కొద్దిగా కిందకొచ్చేదాకా నేను కన్ఫర్మ్‌గా చెప్పలేను. ఎందుకు ఇది 18 ఫోర్స్ గనుక ఇది ఇక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చేమో. ఈ నంబర్‌ని పట్టే నేను చెప్పగలనా? ఈ నంబర్‌ని పట్టే చెప్పగలను. 2 ఒకేలాగా ఉన్నాయి గనక నేనిప్పుడు కన్ఫర్మ్‌గా అయితే కిందకే వచ్చిద్దని మాత్రం చెప్పలేను. చెప్పండి.
బయాస్ మళ్ళొకసారి చెప్పండి? ఆ! అన్నా ఇప్పుడు ఇందాక చెప్పింది అదే అన్నా. నీకిందాక ఒక మాట చెప్పింది ఏం చెప్పాను? ఈడ ఈడ ఈడాడో చెప్పాను. ఏమని 20 ఫోర్స్ ఉంది అనా, ఈడ 2 ఫోర్స్ ఉందనా. అప్పుడు ఈడ ఫోర్స్ నుంచి ఎక్కువ గనక వాళ్ళు వెనక దోసేస్తారు. ఈ 2 ఫోర్స్ చిన్నది గనక అది పెద్ద లెక్కుండదు. దాన్ని కూడా బ్రేక్ చేసుకొని డౌన్‌కొచ్చేస్తది. మీకు ఈ ఫోర్స్‌లను బట్టి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు సింపుల్‌గా తెలియాల్సింది ఈ ఫోర్స్‌లు బట్టి. ఈ ఫోర్స్‌లను బట్టి మాత్రమే మీరది డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఫోర్స్ అంటే అటునుంచి వాళ్ళు పుష్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ! అటునుంచి వాళ్ళు పుష్ చేస్తున్నారు గనక ఇప్పుడు 18 ఫోర్స్ ఈడుంది. ఈడ 17 ఉంది. ఈడెందుకు కిందకి రాలేకపోయింది? రాలేకపోవచ్చు. ఎందుకు? ఆడ హెవీ ఫోర్స్ ఉంది. దానికి ఈక్వల్ ఫోర్స్ ఇక్కడుంది. దాన్ని నేనెట్లా ఖచ్చితంగా కిందకి దిగిద్దని చెప్పగలను. అదే ఇందాక నేను ఈడ జెప్పా. ఈడ బ్రేక్ అయిందనా, ఈడ నుంచి ఖచ్చితంగా దిగిద్దనా, ఈడ కిందకొచ్చిద్దనా అని జెప్పా. ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు మీకు కన్ఫర్మ్‌గా జెప్పాను. ఎందుకు? ఇంకా మధ్యలో ఫోర్స్ లేనప్పుడు. నాకిక్కడ గీసుకోలేదు గనక. ఒకవేళ అది కూడా గీసుకొనుంటే మళ్ళీ ఇక్కడక్కడికొచ్చిద్ది అని చెప్పగలను. సో, ఆడ్నుంచి మనం ఫోర్స్ తీసుకోవచ్చు డౌన్ అట్లా. ఇక్కడ చూడండి. ఇంకిక్కడి నుంచి మనకి క్యాండిల్‌లో రకాలున్నాయి. షూటింగ్ స్టారు, మార్నింగ్ స్టారు, ఎన్ని డోజీలు ఇయన్నీ ఉంటాయి. సోల్జర్సు ఇట్లా. సో, ఎవాల్యుయేషన్ జరుగుతుందీడ. ఆ ఎవాల్యుయేషన్ జరుగుతుందాడ. కనుక ఈ జనాలు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువ ఫోర్స్ ఉంటే, ఎక్కువ ఫోర్స్ ఉంటే గనక దీన్ని బ్రేక్ చేయాలంటే కొత్త కొంతమంది కొత్త ట్రేడర్‌లు ఎంటర్ అవ్వాలి. ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఎక్కువ ఇక్కడున్న ఫోర్స్‌ని మార్చాలి. దీనికి ధీటుగా ఒక 20 ఫోర్సు, 30 ఫోర్సులు ఇక్కడ తయారవ్వాలి. అప్పుడు దీన్ని రివర్స్ మోడ్ ఇంకా తె యూ నో ఐ మీన్ దీన్ని బీట్ చేస్తే చెట్టు ఎక్కువుంటే ఇది పైకెళ్ళిద్ది. లేదు దాన్ని బీట్ చేయలేరు అంటే అది కిందకొచ్చిద్ది సింపుల్. మీరు లైన్స్ కొట్టుకోండన్నా. మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చిద్ది. అన్నా యూజర్‌లు ఇంతమందున్నారు గానీ, మీరే అసలు రిపీటెడ్‌గా వాళ్ళకొక ఐడియా చెప్తే అర్థమైపోతుంది ఆళ్ళకి. మీరే రిపీటెడ్‌గా అడుగుతానే ఉన్నారు. సరే ఇప్పుడు చూడండి 42 నిమిషాలు రికార్డ్ చేశాను. నేను ఇది పంపిస్తున్నాను. కానీ ఇది అర్థం చేసుకోండి ఇంకా. ఆ! ఈ పద్దాకలు దీని మీద మనం డిస్కషన్ చేయలేము. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి గానీ, మీరు అక్కడే స్టక్ ఆన్ అవ్వకూడదు. అబ్రామ్ అన్న చెప్పండి ఇంకేదన్నా డౌట్ ఉందా? 12 అవుతుంది టైము. ఆ! ఇంకే ఆ! వోల్టాలిటీ అంటే మనుషులందరూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు వోల్టాలిటీ ఫార్మ్ అవుతది. ఎక్కువగా జనాలందరూ ఇది బిహేవియర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్న. గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో ఎవరు ఏది డెసిషన్ తీసుకుంటున్నారు సెకండ్స్‌లో అనేది మనకు తెలీదు. కనుక ఏందంటే వీళ్ళందరికి ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు కొంతమంది నేను రిలయన్స్ మీద చేశా భలే ప్రాఫిట్ వచ్చిందంటాడు. ఇంకోడంటాడు నేను హెచ్‌డీఎఫ్‌సీ మీద చేశా నాకు ప్రాఫిట్ వచ్చిందంటాడు. సో, ఇట్లా కంపెనీల మీద ఎట్లయితే ప్రాఫిట్ వచ్చిందంటామో, ఈ ప్రైస్ దగ్గర గూడాను వాళ్ళకి ప్రాఫిట్‌లొస్తాయి. ఆ పర్టిక్యులర్ ప్రైస్ దగ్గరకొచ్చేసరికే వాడు బయింగ్ బెడతాడు. మళ్ళీ ఆ ప్రైస్ దగ్గరకొచ్చేసరికి మళ్ళీ బయింగ్ బెడతాడు. అట్లా ఒక అలవాటయ్యి ఉంటారు వాళ్ళ మైండ్‌లన్నీ. కనుక ఆ ప్లేస్‌కొచ్చేసరికి వాడికి ప్రాఫిట్ వస్తా ఉంటది నిజానికి. ఎందుకంటే అక్కడ అట్లాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే డెసిషన్‌లో ఉన్నారు. అందరూ బయింగ్ బెడితే అక్కడ ఎక్కువ డబ్బు క్రియేట్ అవుతది. ఎక్కువ ఫోర్స్ క్రియేట్ అవుతది. అలా. వాళ్ళు నమ్మే దాన్ని అది అస్సలు గాదది. అదస్సలు అట్లా అస్సలు గాదది. అది. మీరు ఇది లైన్స్ గీసుకున్నారు కూడా మీరే చెప్తారు యాక్చువల్‌గా. నిన్నటిది ఉండాలి, ఈ రోజుది ఉండాలి. అనా, ఇప్పుడు నేను ఈ పైని ఎట్లా గీసాను జెప్పనా? మనం ఈడున్నాము 9:15, 9:20 10:20 దగ్గరో ఉన్నాము అనుకో.
నేను ఈడకి రాకముందే నేను ఆ లైన్ కొని గిగేసుకొని పెట్టుకున్నానుగా. ఏ ఈడకి ఈడకి దాటి వెళ్ళిపోయింది. బట్ ఈడ లైన్ గీసుకొని పెట్టుకున్నానుగా. ఆ! లైన్‌లు గీసుకోవటం ఎంత టైం అన్నా? 5 నిమిషాలు. అందులో నిన్నటిది తీసుకొని పెట్టుకొనుండాలి. ఈ రోజుది తీసుకొని పెట్టుకొనుండాలి. నిన్నటిది మీకు ఆల్రెడీ లైన్‌లుంటాయి. ఇవన్నీ ఇగో కొన్ని లైన్‌లు ఇయేం పోవయ్యి. ఈ లైన్‌లు పోవు. ఇదిగో ఈ బారులో లైన్‌లో ఉండిపోతాయి. ఈ లైన్‌లు ఇయన్నీ ఉండిపోతాయి. అది మీకెక్కడ పోదు. అది. కనుక నిన్నటిది తీసుకోవాలి. ఈ రోజుది తీసుకొనుండాలి. అది. సరేనా? ఆ! ఇంక మరి నేను ఉంటాను. హ్మ్. ఇగ మళ్ళీ రేపు మాట్లాడతాను. చూద్దాం. ఇది నాకు తెలిసి ఇది మీకు వాట్సాప్‌లో రాదు. వీడియో లింక్ పెడతాను. అట్లా జూసుకోండి. సరే. ఓకేనా? ఉండండి మరి.